న్యూస్ కి స్వాగతం. ప్రజలందరూ నూతన సంవత్సర వేడుకల్ని శాంతియుతంగా జరుపుకోవాలని అనపర్తి సబ్ ఇన్స్పెక్టర్ జగన్మోహన్ రావు విజ్ఞప్తి చేశారు. అలాగే కుర్రాలు బైక్ రైడ్లు చేయకూడదని, సైలెన్సర్ లేని బైక్లు నడిపిన, చట్ట వ్యతిరేకమైన అసాంఘిక కార్యకలాపాలు చేసిన వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అందరూ వారి కుటుంబ సభ్యులతో కలిసి పండుగ జరుపుకోవాలని కోరారు. My name is B. Jaganmohan Rao, Sub Inspector of Police, Anapati Mandal. ఈరోజు డిసెంబర్ 31 సందర్భంగా రానున్న కొత్త సంవత్సరం 2024 సందర్భంగా ప్రజలందరూ పండుగ వాతావరణంలోకి, అలాగే రానున్న సంక్రాంతి దృష్ట్యా పండుగ వాతావరణంలోకి రావడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మా యొక్క మనమండి, మా పోలీసు వారి తరపు నుంచి. అలాగే ఈరోజు డిసెంబర్ 31 నైట్ సందర్భంగా మన అనపర్తి మండలంలో ఉన్న గ్రామాలన్నిటికీ మా పోలీసు వారు తరపు నుంచి విజ్ఞప్తి ఏంటంటే, ఈరోజు 31 సందర్భంగా అందరూ పండగ వాతావరణాన్ని జరుపుకునే సందర్భంలో అసాంఘిక శక్తులు అసాంఘికమైన పనులు చేసే సందర్భం కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా అటువంటి వాళ్ళని ఏదైనా చేసే సందర్భం ఉంటే, అసాంఘిక కార్యకలాపాలు జరిగే సిచ్యువేషన్ ఉన్నట్లయితే వెంటనే మాకు మా యొక్క కాంటాక్ట్ నెంబర్కి తెలియపరుస్తారని మా యొక్క పోలీసు వారి మనవండి. అలాగే ఈరోజు 31 నైట్ కుర్రకారులంతా కూడా వాళ్ళ యొక్క బైక్స్ పైన రైడ్స్ చేయడం, అలాగే వాళ్ళ యొక్క ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి తెచ్చుకోవటము, అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ చేయటము, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు స్వతహాగా తెలుసుకొని అలాంటి పరిస్థితులు ఏవి లేకుండా చూసుకుంటారని చెప్పేసి మా యొక్క మనమండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా డ్రంకన్ కండిషన్లో డ్రైవ్ చేయటం, డ్రంకన్ కండిషన్లో వచ్చి రోడ్ల మీద ఇర్రెగ్యులర్ న్యూసెన్స్ చేయటం, ఇవన్నీ చట్ట వ్యతిరేకమైన చర్యలు. కాబట్టి మేము ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవడం కూడా ఖచ్చితంగా జరుగుతుందండి. ఇదంతా మా పోలీసు వారి తరపు నుంచి మా మనవి, విజ్ఞప్తి. అలాగే నెక్స్ట్ ఏదైతే ఈరోజు 31 సందర్భంగా రాత్రి 1 గంటకి అందరూ కూడా విషెస్ చేసుకొని, ఏవైతే షాప్స్ కానీ ఎటువంటి ఇంకా లేకుండా క్లోజ్ చేసుకుంటారని మా పోలీసు వారి మనవి. అలాగే ఎటువంటి అబ్సిన్ డాన్సెస్, గుండాట్లు, ప్యాకాట్లు ఎక్కడైనా ఉన్నా సరే వాటిని వెంటనే మా పోలీసు వారికి తెలియపరుస్తారని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ యొక్క సందర్భంగా రానున్న నూతన సంవత్సరం సందర్భంగా అందరికీ మా పోలీసు వారి తరపు నుంచి శుభాకాంక్షలు తెలుపుతున్నామండి. అలాగే రానున్న సంక్రాంతిలో కూడా అందరూ కూడా సుఖ సంతోషాలతో జరుపుకోవాలని, ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు లేకుండా పండుగ హ్యాపీగా చేసుకుంటారని మా పోలీసు వారి తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.